Hey guys, welcome to my new video. ఇవాళ ఈ వీడియో ఏంటంటే నేను స్టాంపీడ్ క్యాల్గరీ స్టాంపీడ్ అని ఉందన్నమాట. సేమ్ మన ఇంటికాడ తిరునాళ్ళు ఎట్లా జరుగుతుందో క్యాల్గరీలో జరుగుతుంది అనమాట. ఇది 10 days ఉంటుంది. సో ఫుల్ మజా ఉంటుంది అనమాట. వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా క్యాల్గరీలో ఉంటే. ఇదైతే మిస్ అవ్వద్దు. ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ క్యాల్గరీ అనమాట, క్యాల్గరీ స్టాంపీడ్. ఇది విక్టోరియా పార్క్ దగ్గర మెట్రో స్టేషన్లో దిగాలి. మెట్రో స్టేషన్ నుండి లెఫ్ట్కి రాగానే అయితే ఇట్లా లోపలికి ఎంటర్ అవుతాం. సో ఇటు నుండి లెఫ్ట్ సైడ్ అయితే మళ్ళీ టికెట్ కౌంటర్స్ ఉంటాయి అనమాట. అక్కడ టికెట్ తీసుకుని ఈ ఫ్రంట్ నుండి అయితే లోపలికి ఎంటర్ అవ్వగలుగుతాం. ప్రస్తుతానికి అయితే ఫుల్ లైన్ ఉందో, ఒక అరగంట ఇక్కడే పోద్ది అనుకుంటా. చూద్దాం. ఈ కౌంటర్స్ ఏంటంటే ఓన్లీ ఎంట్రీ టికెట్ కౌంటర్ అనమాట. మిగతా అన్నిటికి లోపల ఉంటాయి కౌంటర్స్ సపరేట్గా. ఏజ్ గ్రూప్స్ని బట్టి టికెట్స్ అయితే డిసైడ్ అయినాయి, వాటి ప్రైస్. థ్యాంక్స్ యోగేష్ అన్న, స్పాన్సర్కి. ఇంట్లో కలుసుకుందాం. ఓకేనా? టికెట్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం. మనిషికి అయితే $25 అయింది. చెప్పాం కదండి ఆల్రెడీ. యోగేష్ అన్న స్పాన్సర్ చేశాడు మా ముగ్గురికి, నాకు ఈశ్వర్కి. ఇవాళ వీడియోలో టింకు కూడా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత మేము వీడియో తీస్తున్నాం అనమాట. సో అదేదో స్టాంపీడ్తో స్టార్ట్ చేద్దామని. ఇక్కడ ఎంట్రీ టికెట్ చూపించాలి. మామూలుగా అయితే ఫ్రీ ఉంటాయి కొన్ని రోజులు. సో చూద్దాం, టికెట్ చూపించి ఎంటర్ అవ్వాలన్నమాట. ఇది చెక్ పాయింట్. లెట్స్ గో. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. లెట్స్ సీ 2024 స్టాంపీడ్. సో స్టాంపీడ్ అంటే బేసిక్ ఏంటంటే మన ఇంటికాడ తిరునాళ్ళు జరుగుతాయి కదా, ఆ తిరునాళ్ళు లెక్కే అనమాట. ఒక 10 days జరుగుతాయి. ఇది ఆల్మోస్ట్ 1900s నుండి స్టార్ట్ అయింది ఇక్కడ క్యాల్గరీలో. సో లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయ్యాను. సో ఈ ఇయర్ ఎట్లయినా మిస్ కాకూడదు అని చెప్పి మా అందరికి సింగ్ అయింది ఆఫ్. సో అందరం కలిసి వచ్చాం అనమాట. సో మొత్తం తిరిగేసి చూపిస్తాను చూడండి. ప్రస్తుతానికి అయితే స్కై స్క్రాపర్ ఎక్కుదామని తీసుకున్నాం అనమాట. $70. చూద్దాం, ఫస్ట్ టైం. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నదే స్కై స్క్రేపర్, ఈ రైట్ సైడ్లో ఉన్నదేమో జైంట్ వీల్. తెలిసిందే కదా మన ఇంటికాడ ఉంటే, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎంత భయంగా ఉన్నా సరే టికెట్లు అయితే తీసుకున్నాం. నేను ఈశ్వర్ ఈచ్ వచ్చేసి $50 అనమాట. వీడియోకి $30 సపరేట్. సో ఎంజాయ్ చేయడానికి అయితే మేము లైన్లో ఉన్నాం. అన్నిటికంటే ఇక్కడ ఒకటే క్రౌడ్ తక్కువ ఉంది, ఎందుకంటే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది చూడడానికి. అందుకే ఎవరు రిస్క్ చేయట్లేదు. ఈశ్వర్ కూడా నేను అదే చెప్తున్నాను అనమాట. చూడు ఎంత హైట్ ఉందో, భయంకరంగా ఉందో. నాకైతే చాలా భయంగా ఉందని ఈశ్వర్ నవ్వుతున్నాడు, కామెడీ చేస్తున్నాడు నాతో. ఆఫ్టర్ 10 minutes ఆఫ్ లాంగ్ వెయిట్ మా టర్న్ అయితే వచ్చేసింది అనమాట. చూసారు కదా ఎంత హైట్ అంటే, చాలా దగ్గర ఒక 10 stairs బిల్డింగ్ అంత హైట్ ఉంది అది.
ఫైనల్లీ రైడ్ అయితే కంప్లీట్ అవ్వచ్చింది. కానీ రకరకాలుగా ఉంది లాస్ట్కి వచ్చేసరికి మా ఇద్దరికి కూడా. అండ్ బట్ ఫీలింగ్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది మా ఇద్దరికి. చాలా ఎంజాయ్ చేసాం అది. బ్రో నీకు ఎట్లా అనిపించింది స్కై స్క్రాపర్? నెక్స్ట్ లెవెల్ ఉంది స్కై స్క్రాపర్, లైక్ అమేజింగ్ థింగ్. నేను కూడా అయితే ఫస్ట్ టైం ఎక్కాను అనమాట. అంటే అంత హైట్ లో అసలు అదొక డిఫరెంట్ ఫీలింగ్స్ చూడండి నా చేతులు ఎట్లా అనుకున్నాయో. కానీ మంచి ఎక్స్పీరియన్స్, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నీకు ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది నాకైతే. లైక్ నేను చాలా స్కై స్క్రాపర్ ఎక్కాను ఇంతకు ముందు, కానీ లైక్ ఇది అమేజింగ్ ఉంది. లైక్ సిటీ వ్యూ పైకి ఎక్కిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అది. దీని ఏం వచ్చేసి మెగా డ్రాప్. ఇదంత ఫీల్ అయితే ఏం లేదు, పైకి వెళ్ళి ఒకసారి కిందకు వస్తాం అంతే. దీని ఫీలింగ్ వచ్చేసి అంతంత మాత్రానే. మాకు తెలియక $58 పెట్టి హ్యాండ్ బ్యాండ్ అయితే తీసుకోలేదు. హ్యాండ్ బ్యాండ్ ఉండి ఈ రైడ్స్ అన్ని ఫ్రీ అనమాట, ఎక్సెప్ట్ నేను ఫస్ట్ ఏదైతే ఎక్కానో అది సపరేట్, కానీ బట్ మిగతా అన్ని ఇంక్లూడెడ్. బట్ నాకైతే అది ఇచ్చిన మజా ఏది ఇవ్వదనిపించింది. జైంట్ వీల్ అయితే ఎంత నుండి తిరగట్లేదు అనమాట, నాకు తెలిసి ఫిల్ అవ్వాలనుకుంటా. మన యోగేశ్ అన్న ఎక్కుదాం ట్రై చేస్తున్నాడు కానీ ఎవరు తోడు ఎక్కట్లేదు. మేము అది ఎక్కాం కదా, సో ఆయన తోడు ఇప్పుడు ఎవరు లేరు. టింకు బాయ్ అయితే ఎక్కనంటున్నాడు, నాకు భయం అంటున్నాడు అనమాట. సో చూడాలి వీళ్ళు జైంట్ వీల్ ఎక్కుతారు లేదో. ఈ రోప్వే వచ్చేసి ఒక సింగిల్ ట్రిప్ వచ్చేసి 5 కూపన్స్ అనమాట, లేదంటే 10 కూపన్స్ రౌండ్ ట్రిప్. ఇక్కడ అన్ని కూపన్స్ మీద నడుస్తాయి, లైక్ 5 కూపన్స్, 15 కూపన్స్, 10 కూపన్స్ అని. సో $50 పెట్టి 60 కూపన్స్ తీసుకున్నాం. మేము 5 ఉన్నాం, 5 యూస్ చేసుకున్నాం అనమాట రౌండ్ ట్రిప్కి. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం ఏదైతే స్టాంపిడ్ ఉందో అంతా కవర్ చేయవచ్చు. సో ప్రశాంతంగా కూడా కూర్చోవచ్చు. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. Anxiety filling up every space, no privacy, and silently. జైంట్ వీల్ లాస్ట్ టైం నా ఉయ్యూరు తిరునాళ్ళలో ఎక్కాను అనమాట. ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఇంటికాడ దాని మీద. అది చూడండి మొత్తం కళ్ళు తిరిగిపోతాయి అది ఎక్కితే. తింటావా ఏం తింటావు ఇక్కడ? మొత్తం తిరణాలు లెక్క. మన ఇంటికాడ అయితే టాయ్స్ ఉంటాయి, అదే ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అనమాట. స్టాంపీడ్ అంతా. తిరణాలకు వచ్చామంటే ఐస్ క్రీమ్ తినపోతే అది ఎట్లా తిరణాలు అవుద్ది చెప్పండి. అందరం కలిసి ఐస్ క్రీమ్ తినేస్తున్నాం. మొత్తం స్టాంపీడ్ అయితే తిరిగేస్తున్నాం అనమాట. ఎక్కడెక్కడ ఏం రైడ్స్ ఉన్నాయి అన్నీ చూస్తున్నాం మేమందరం కలిసి. ఈ ఎండ అయితే సావ దొబ్బుతుంది. క్యాలగిరిలో హైయెస్ట్ టెంపరేచర్ 34, ఇంటికాడ 45 కూడా మనకు నాకైతే మెయిన్లీ అంత అనిపించదు. బట్ ఇక్కడ 20+ అయితే చాలు, ఇక ఒక్కపోతే స్టార్ట్ అయిపోద్ది అనమాట. రకరకాలుగా ఉంటుంది. ఈ ఎండ దెబ్బ తట్టుకోవడానికి అక్కడక్కడ స్టాంపీడ్లో ఇట్లా వాటర్ స్ప్రేస్ పెట్టారన్నమాట. కొంచెం చల్ల వాటర్ వస్తాయి, సో కూలింగ్ అవుతారు. ఇదేదో స్పేస్ షిప్ అంట, స్పేస్ షిప్ 4000 గిర్ర తిరుగుతుంది. ఆ రోప్ వేకి ఇవే కూపాన్స్ అనమాట, 60 కూపాన్స్ ఇవే ఈ రోప్ వే ఎక్కడానికి. సో రౌండ్ ట్రిప్ అని చెప్పాను కదా ఇందాడే, అట్లా రౌండ్ ట్రిప్ ఏమంటారు టోకెన్స్ ఇచ్చారు. అవి తీసుకుని వెళ్ళి మేము ఇక రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాం. థ్యాంక్ యూ. మొత్తం ఇక ట్రిప్ అంతా ఈ పైనుండే చూసేద్దాం. ఇక మొత్తం తిరిగి అలసిపోయాను అనమాట. సో దాని మొదలు మనం దీనిపైన మొత్తం స్టాంపీడ్ అంతా చూపిస్తాను. దీనికి వచ్చేసి $50, 60 కూపాన్స్ వచ్చినాయి. సో రౌండ్ ట్రిప్కి వచ్చేసి $10 అనమాట, 10 కూపాన్స్ అనమాట. సో మేము 5 ఉన్నాం, 5 తీసుకున్నాం.
అటు పక్క వచ్చేసి గుర్రాల పోటీలు అయితే జరుగుతున్నాయంట. వాటిని రోడీ అంటారంట ఇక్కడ. నాకు తెలియదు, ఈశ్వర్ చెప్పాడు. సో మెయిన్గా స్టాంపీడ్ అప్పుడు ఏంటంటే క్యాలిగిరిలో ఓవర్ 1 మిలియన్ అంటే 10 లక్షల మంది జనాలు బయట నుండి కానీ లోకల్గా కానీ ఈ స్టాంపీడ్లో కానీ ఏదో ఎంటర్ అవుతారు అనమాట. సో ఏంటంటే బేసిక్ చాలా బిజీ ఉంటుంది క్యాలిగిరి ఈ 10 days. మా రెస్టారెంట్ ఫీల్డ్ వాళ్ళు, హోటల్ ఫీల్డ్ వాళ్ళు చాలా అంటే చాలా బిజీగా ఉంటారు. మాది బిజీ అవుతుంది, మా రూమ్మేట్స్ కూడా బాగా బిజీ అవుతుంది అనమాట. సో ఈ 10 daysలో బిజినెస్ బాగా చేస్తారు అందరూ. పక్కంతా టాయ్ స్టోర్స్ ఉన్నాయి, గ్యామ్లింగ్ టాయ్ స్టోర్స్ అంతా ఇటు పక్క ఉన్నాయి. ఇటు పక్క అంతా ఫుడ్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అన్నమాట. నాకైతే ఇంటికాడ తిరణాల్లో తిరిగినట్టే ఉంది మొత్తం. యాక్చువల్లీ ఇది తిరణాలే, ఫెస్టివల్ అంటారు అన్నమాట. ఇది స్టాంపీడ్ ఫెస్టివల్ 10 days ఉంటుంది కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు వీకెండ్ రోజు. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. No, it's YouTube video. ఆ కిడ్స్ ఎవరో ఇంట్లో చెప్పకుండా వచ్చినట్టున్నారు స్టాంపీడ్కి. సో వాళ్ళు అడుగుతున్నారు అనమాట, ఇది లైవా లేదా యూట్యూబ్ వీడియోనా అని. సో నేను యూట్యూబ్ వీడియో అని చెప్పాను. సో ఓకే ఓకే అన్నారు అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా పిల్లలు లెక్క ఉంటారు, అది ఇండియా అయినా కెనడా అయినా. ఫైనల్గా ఎగ్జిట్ అయ్యేటప్పుడు అయితే ఏదో బూట్స్ స్టాంప్ వేశారనమాట, మేబీ లోపల ఎంటర్ అవ్వకుండా ఉండాలని. అది గాయస్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ హోప్ మెయిన్లీ ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నా. తెలియని వాళ్ళు తెలుసుకున్నారనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే క్యాలిగిరి వాళ్ళకి చెప్పండి, ఇంకా 2 daysలో అయితే అయిపోతుంది ఇది స్టాంపీడ్ అనేది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఆగాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ లోకేష్ ది ట్రావెలర్. అప్పటిదాకా అయితే బీ హ్యాపీ, స్టే పాజిటివ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.